వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు దగ్గర ఒక మంచి పని మనిషి ఉన్నాడు. రాజుగారికి ఏదైనా చేయాలి అని అనిపించింది. సరే అని చెప్పి ఆ రాజుగారు ఏం చేశారంటే ఒకరోజు పిలిచి, నువ్వు నా దగ్గర చాలా కాలం నుంచి నువ్వు పనిచేస్తున్నావు, చాలా కాలం నుంచి నేను ఏం చెప్తే అది చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ఎవరో నీకులాగా నమ్మకంగా లేరు, కాబట్టి నాకు పని చేసి పెట్టాలి అని చెప్పాడు. సరే అని చెప్పి ఈ పని మనిషి ఎవరైతే ఉన్నాడో ఆయన, సరే రాజుగారు మీరేం చెప్పినా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఈ రాజుగారు ఏం చేశారంటే ఆ పని మనిషికి చెప్పాడు. ఏం చెప్పాడు? నా కోసం ఒక మంచి ఇల్లు కట్టు, నేను కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఏం చేశాడంటే ఇల్లు కట్టాడు, మొత్తం కట్టాడు, అంతా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇక గృహప్రవేశం రోజు, గృహప్రవేశం చేయాల్సిన రోజు రానే వచ్చింది. రాజుగారు వచ్చారు, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక రాజుగారు పిలిస్తే ఇక కొదువే ఉంది చెప్పండి, భోజనాలకి కొదువు లేదు, దేనికి కొదువు లేదు కదా. రాజుగారు చెప్పాలి, కానీ ముందు కనీసం రాజుగారు నన్ను పిలిచాడు అని జనాలతో అనడానికైనా ఆడికి వెళ్తాం, అవునా? వెళ్ళారంట అందరూ అట్లనే. కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? ఇంత చక్కగా ఇల్లు కట్టాడు, చాలా బాగుంది, సర్వాంగ సుందరంగా ఉంది ఇల్లు. ఇదిగో ఈ ఇల్లు ఇక్కడ కట్టిన ఆయన ఉన్నాడు చూసారా, నేను ఎవరికైతే పని అప్పగించానో ఆ పని మనిషి కోసం ఈ ఇల్లు కట్టించాను నేను. ఆయన అవసరత ఏంటో నేను చూసా, ఆ పని మనిషి కోసం నేను ఇల్లు కట్టించాను అని చెప్పి అందరి ముందు చెప్పాడు. వాస్తవానికి ఈ పని మనిషి ఏమనుకోవాలి? వెంటనే ఎగిరికి అంతేసి, రాజుగారు ఏం చేసినా ఇక జీవితాంతం ఇక నేను నీకేం ఇచ్చుకోలేను, కానీ నా కోసం ఇల్లు కట్టించారు, నా అవసరాన్ని చూశారు, ఇవన్నీ జరిగినాయి అని అనాల్సింది పోయి ఏడుస్తున్నాడంట. ఆనంద బాష్పాలు రావాల్సిన ఆ కళ్ళల్లోంచి బాధతో కూడిన కన్నీళ్ళు వస్తున్నాయంట. అప్పుడు రాజుగారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన పిలిచి, నువ్వు ఎందుకు ఏడ్చావు ఇందాక అని అంటే, అప్పుడు చెప్పాడంట. ఏం చెప్పాడంటే, రాజుగారు మీరు నన్ను నమ్మారు, నా కోసం ఇంత చేస్తారని నేను ఊహించలేదు. మీరు నన్ను నమ్మకస్తుడని అనుకుంటున్నారు, నమ్మకంగానే చేశాను, కానీ కొన్ని సమయాల్లో నా అవసరాల మూలంగానో లేకపోతే నాకేదో ఇంట్లో అవసరం వచ్చో నేను కొన్నిసార్లు తప్పు చేసిన మాట వాస్తవం. ఈ ఇంటి విషయంలో కూడా మీరు నాకు చక్కగా కట్టమని చెప్పారు, కానీ నేను వాడిన మెటీరియల్ అంత విలువైన మెటీరియల్ నేను వాడలేదు, ఇల్లును తేల్చేసా రాజుగారు అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడ్చి, రాజుగారు మీకోసమేనేమో అనుకున్నాను నేను, కానీ ఇది నాకే ఇస్తారు అని నేను అనుకోలేదు, నన్నుకు నేనుగా మోసం చేసుకున్నాను అన్నాడంట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దేవుణ్ణి వెంబడించేటప్పుడు, దేవుణ్ణి ఫాలో అయ్యేటప్పుడు, ఆయన్ని మన జీవితంలో రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రారంభంలో బాగుంటాం, ఖచ్చితంగా బాగుంటారు. ప్రారంభంలో ప్రార్థన, వాక్యము, ఆరాధన అన్నీ బాగుంటాయి. కానీ లాస్ట్లోకి వచ్చేపాటికి ఏమవుద్దంటే, కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో, ప్రభువుకి లోపడిన వారంగా, విధేయత చూపించిన వారంగా మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే, అది ప్రభువుకి నష్టం కాదు, కానీ ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఈ రాజుగారు నమ్మాడు ఆ వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? రాజుగారిని మోసం చేద్దాం అనుకొని చివరికి ఎవరు మోసపోయారు? ఆయన ఆ మోసం మొదటికే మోసం వచ్చింది, ఆయనకే వచ్చింది.
చూడండి, ఈ మాట మనం చూస్తే బైబిల్లో దేవుడు ప్రతి ఒక్కటి రాయించాడు. గొప్పగా జీవించిన భక్తులు విషయం రాయించాడు. గొప్పగా జీవించిన భక్తులు చేసిన తప్పులు కూడా ఆయన రాయించాడు. ఎందుకు రాయించాడంటే, ఇదిగో వారు ఇలా ఉన్నప్పుడు వారికి ఇలా జరిగింది, వారు నేను చెప్పినట్లు లేనప్పుడు వాళ్ళు ఇలా నష్టపోయారు, ఇలాగ శిక్షించాను అని చెప్పి దేవుడు అన్నిటినీ రాయించాడు. ఎందుకంటే ఆ తప్పులు మనం చేయకుండా ఉండటానికి. ఆ రోజుల్లో వాక్యం లేదు వారికి. కానీ ఈ రోజుల్లో మనకు వాక్యం ఉంది. వాక్యాన్ని ఫాలో అవ్వని వారంగా మనం ఉంటే మన జీవితాల్లో ఖచ్చితంగా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, బైబిల్లో చాలామంది భక్తులు కొంతమంది దేవుని మాట వినిగి తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉన్నారు. వారి జీవితంలో నష్టపోయి మరలా రిపెంట్ అయ్యి మరలా పశ్చాత్తాపం కలిగి సరిదిద్దుకొని మరలా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోవాలి ఆయన. చూడండి, అలాంటి వ్యక్తిని ఒకరిని చూద్దాం. బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండం 12వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే అబ్రహాము కనపడుతున్నాడు. అబ్రహాము గురించి చెప్పేటంతటోళ్ళం మనం కాదు. ఎందుకంటే అబ్రహాము జీవించిన దినాల్లో బైబిలే లేదు, అసలు నిరీక్షణకు ఆధారమే లేదు. అలాంటి సమయాల్లో ఆయన ఎవరు నమ్మాడంటే దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈ రోజున మనకు నిరీక్షణకు ఆధారం ఉంది, బైబిల్ వాక్యం ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, అన్ని ఆధారం ఉంది ప్రతి దానికి. కానీ అబ్రహాము దినాల్లో ఆధారం లేదు. కానీ దేవునికి విధేయత చూపించాడు. ఆ ప్రభావవంతం కలిగిన అబ్రహాము యొక్క లైఫ్ స్టైల్ జీవితం ఏమైందంటే, కొన్నిసార్లు అబ్రహాము తీసుకున్నటువంటి ఒక చిన్న మిస్టేక్ కారణంగా ఏమైందంటే ప్రభావం పోయింది. మన సమూయేలు గ్రంథంలో చూస్తాం, ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉంటే ఏలీ కోడలు ప్రసవిస్తూ ఒక మాట అంటది. ఏమంటుందో తెలుసా? ఈకాబోద్ అంటది. ఈకాబోద్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభావము పోయింది, ప్రభావము వెడలిపోయాను. ఇశ్రాయేలులోంచి దేవుని ప్రభావం వెడలిపోయింది. అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే చూడండి, 12వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే మొదటి వచనం మనం చూద్దాం. ఫస్ట్లో ప్రభావవంతంగా జీవించాడు. తర్వాత ఏమైందంటే ఒక చిన్న నిర్ణయం కారణంగా ఆయన జీవితంలో ప్రభావం పోయింది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరలా ఏం చేశాడంటే తన బిడ్డను రెస్టోర్ చేశాడు. ఈ రోజులో కూడా విశ్వాసులంగా మనం ప్రభావవంతంగా జీవిస్తున్నాం. కానీ ఒకానొక సమయంలో మన జీవితంలో దేవునికి అవిధేయత చూపిన కారణంగా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మరలా సరిదిద్దుకుంటే ఆయన మరలా ఏం చేస్తాడంటే రెస్టోర్ చేస్తాడు. చూడండి, 12వ అధ్యాయము మనం చూస్తే ఆదికాండం మొదటి వచనం నేను చదువుతున్నా. యెహోవా ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఏ వయసులో వెళ్ళాడంటే సుమారు 75 సంవత్సరాల వయసులో అబ్రహాము వెళ్ళాడు. ఈ మొదటి వచనంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించడానికి ముందు ఆయన మనతో చెప్పే మాట ఏంటంటే, ఫస్ట్ అబ్రహాంని ఏం చేశాడంటే నువ్వు సపరేట్ అవ్వమన్నాడు, ప్రత్యేకపడు అన్నాడు. ప్రత్యేకపరచాలి. దేవుడు ఒక విశ్వాసిని లేదా ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా ఉంచాలంటే మొట్టమొదట ఆయన చేసే పని ఏంటో తెలుసా? వ్యక్తిని ప్రత్యేకపరుస్తాడు. అబ్రహామును కూడా ఏమన్నాడో తెలుసా? నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి యొద్ద నుండి నేను నీకు చూపించు దేశానికి అక్కడ నుంచి నువ్వు ఫస్ట్ లేచి వెళ్ళు.
ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కానీ చాలామంది నేను ప్రభు దగ్గరకు రాలేకపోతున్నాను అనేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో లేనిది ఏంటంటే ప్రత్యేకపరచబడడం లేదు. లోకంలో ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ కదా ప్రత్యేకంగా ఉండాలి, మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మనం చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి ముందు నువ్వు వెళ్ళు, అక్కడి నుంచి లే. చూడండి, మన జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో పడిపోయిన వారు కూడా మీరు మొట్టమొదటిగా లేవాలి. ఏం చేయాలి? లేవాలి, ప్రత్యేకపరచబడాలి. ఎక్కడి నుంచి? లోకం నుంచి ప్రత్యేకపరచబడాలి. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు చేసేది ఏంటంటే లోకంలో ఉన్న కార్యాలనే చేస్తూ దేవుడు మమ్మల్ని దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు అంటే దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు దేవుడు ఎందుకు దీవించాలి మనల్ని? అది వాస్తవమే కదా. దేవుని మాటకు విధేయులమైనప్పుడు మనకు మనంగా మన జీవితంలో ఉన్న వాటిని మనం ప్రభు రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడినప్పుడు, ప్రత్యేకించబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే, విశ్వాస జీవితంలో ఉండవలసింది ప్రత్యేకత. ఏంటిదండి? మనం మాట్లాడినా ప్రత్యేకతగా ఉండాలి, మనం ఏదైనా పని చేసినా ప్రత్యేకతగా ఉండాలి. మనం ఎక్కడున్నా ప్రభు విషయంలో ప్రభు బిడ్డగా మన సాక్ష్యాన్ని ఎక్కడా కోల్పోవడానికి వీల్లేదు. అది ఏ దేశంలోనైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే. ఒక మిషనరీ గారి దగ్గర ఇంకొక ఆయన పనిచేసేవాడు. అయితే ఆ మిషనరీ ఈ పాస్టర్ గారిని చూడడానికి వచ్చాడంట. చూడడానికి వచ్చి ఈ పాస్టర్ గారి దగ్గర ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో ఆ పాస్టర్ గారి ఇల్లు ఈ మిషనరీకి తెలియదు. అయితే ఈ మిషనరీ ఆ పట్టణంలో దిగి ఒక రిక్షాని పట్టుకొని పలానా ఆయన ఇంటికి వెళ్ళాలి నేను అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, ఆ రిక్షా తొక్కే ఆయన పేరేంటో నాకు తెలియదు కానండి, ఇదిగో ఆ పరిశుద్ధుడి ఇంటికి నేను మిమ్మల్ని తీసుకుపోతా, ఆ గొప్ప క్రైస్తవుడి ఇంటికి నేను మిమ్మల్ని తీసుకుపోతా. చూడండి ఎంత సాక్ష్యమో. ఆ పేరు తెలియదు కానీ ఆయన జీవితం ఎవరు చూశారు? అక్కడున్న ఒక రిక్షా తొక్కునే ఆయన కూడా చూశాడు. దేవుడు విశ్వాసం నుంచి కోరుకునేది ఏంటంటే ఇదే, మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా బ్రతకాలి, దేవుని కోసం మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. అయితే చూడండి, మూడవ వచనం మనం చూస్తే, రెండవ వచనం మీరు చూస్తే ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్నేం చేస్తా? నేను ఆశీర్వదిస్తా. దేవుడు అనేది ఏంటో తెలుసా? నువ్వు ప్రత్యేక ఉండడం నేర్చుకో, నువ్వు పాపం నుంచి నువ్వు బయటపడటం నేర్చుకో, నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతా. లోకంలో ఒక వ్యక్తి ఈ రోజున భారతదేశంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యక్తి జీవితంలో కానీ అనారోగ్య పరిస్థితులు కానీ, వారి జీవితంలో ఆశీర్వాదం లేని పరిస్థితులు కానీ, ఎందుకంటే వారి జీవితంలో పాపం ఉంటేనే. ప్రపంచం మీదకి కరువు పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? ప్రపంచంలో జరిగే పాపం మూలంగా. పాపం మనిషిని ఏం చేస్తుందంటే వాడికి ఆలోచించే జ్ఞానాన్ని తీసేస్తుంది. చెప్పే కదా మీకు చాలాసార్లు, పాపం మనిషిని గుడ్డివాడిగా చేస్తుంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు, మత్తుల్ని కలిగిస్తుంది పాపం. అందుకే దేవుడు కొన్నిసార్లు ప్రకృతిని వాడుకుంటాడంట. మనుషులు మాట విన్నప్పుడు ఏది మాట ఉంటుంది? ప్రకృతి మాట ఉంటుంది. అందుకే దేశంలో కానీ ప్రపంచంలో కానీ భయంకరమైన విపత్కర పరిస్థితులు. ఎందుకంటే పాపాన్ని వదిలివేయన కారణంగా ప్రభు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు మనుషుల్ని. దేశం అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉండడం ద్వారా కనీసం నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటారని. రెండవ వచనం మనం ఏం చెప్తుందో తెలుసా? ప్రభు ఏమంటున్నాడంటే అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఈ వాగ్దానానికి తిరుగులేదు. ఇది దేవుడు వాగ్దానం చేశాడు, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం ఇది.
అందుకే కదా అనేకమైన విశ్వాసులకు తండ్రిగా ఈ రోజుకి అబ్రహాంను నిలబెట్టాడు ఆయన. చూడండి, రెండవ వచనం, దేవుడు ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? లోకంలో అత్యంత విలువగా ప్రభు ఎవరిని చూస్తాడో తెలుసా? తన బిడ్డలను చూస్తాడు. లోకంలో ప్రభుకి అత్యంత విలువైంది ఏంటో తెలుసా? మన ఇల్లు కాదు, వాకిలి కాదు, ఏది కాదు, ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారి జీవితం. అబ్రహాముకి ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాన్ని ప్రామిస్ చేయడానికి ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క విలువైన జీవితాన్ని చూశాడు ప్రభు. ఈ రోజున మనకు విలువైన జీవితం ప్రభు మనల్ని తప్ప ఇంకెవరిని చూడడు. ఆయన కోసం నమ్మకంగా బ్రతికే వారిని విలువైన వారిగా గుర్తిస్తాడు ఆయన. ఇది రెండవ వచనం. మూడవ వచనం మీరు చూస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాము నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 70. మీకు మాట చెప్తున్నాను, 75 సంవత్సరాల వయసులో అబ్రహాము ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసా? ఇలా రోడ్లు లేవు, ఇలా సిమెంట్ రోడ్లు లేవు, ఇలా బళ్ళు లేవు, వాహనాలు లేవు, నడవడమే. అది ఎట్లా? కొండలు, గుట్టలు, లోయలు, ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. తనకున్న సమస్తాన్ని వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఎవడు దోచుకుంటే వాడిదే ఆస్తి. పోలీసులు లేరు, ప్రొటెక్షన్ లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. కానీ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడో తెలుసా? సుమారు 2000 కిలోమీటర్లు దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళడానికి అబ్రహాము ప్రయాణం చేసిన దూరం ఎంత అంటే 2000 కిలోమీటర్లు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఈ రోజున ప్రభువుని ఆరాధించడానికి నువ్వు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి నువ్వు వస్తున్నావు చెప్పండి? ఎన్ని వేల కిలోమీటర్లు ప్రభు మనకిచ్చాడు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. ఇంటి నుంచి బయటకు వస్తే బండి మీద కూర్చొని రావచ్చు మనం, అవునా? మంచి రోడ్లు ఉన్నాయి, అర్థమైందా? మంచి వాహనాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు 2000 కిలోమీటర్లు నడుచుకుంటూ అందరినీ తీసుకొని, నిజంగా ఎంత రిస్క్తో కూడిన పనో కదా. కానీ దేవుని మాటకు విధేయత కలిగి, ఇదిగో ప్రభు చెప్పాడు నేను వెళ్తున్నాను అంతే, ఎదురు క్వశ్చన్ ఏం చేయాలి అబ్రహాము. మనం ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తామో కదా. మీరు ఆలోచించండి, మీరుగా మన జీవితాల్లో ప్రభువు మాటకు ఎదురు చెప్పకుండా విధేయత చూపిన ఎన్ని సమయాల్లో మనం విధేయత చూపించాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అబ్రహాము 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఏమీ మాట్లాడలా, ప్రభువా ఈ దగ్గరలో ఇవ్వచ్చు కదా, లేకపోతే ఈ దూరంలో వెళ్తాను నేను. ఒక మాట చెప్తున్నాను, దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడకు అవసరమైతే ఎన్ని వేల కిలోమీటర్లు అయినా సరే మనం వెళ్ళడానికి సందేహించకూడదు. దేవునికి విధేయత చూపటంలో అబ్రహాము ఎవరిని లెక్క చేయలేక, భార్య మాట భార్య చెప్పిందో లేదో తెలియదు, నాకు తెలియదు, కానీ వెంటనే విధేయత కలిగి వెళ్ళిపోయాడు అంతే. ఏం చేశాడు? ఆయన చెప్పాడు, ఆయన మాటకు నేను లోబడ్డమే నా పని. అబ్రహాము ఆశీర్వాదంలో రెండవది ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క విధేయత. ఈ రోజున మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎంతమంది అనుసరిస్తున్నాము? దేవుని వాక్యానికి ఎంతమంది విధేయత మనం చూపిస్తున్నాము? దేవుని వాక్యాన్ని మనం ఎంతమంది మన జీవితానికి అప్లై చేసుకుంటున్నాము? దేవునికి విధేయత చూపటం అంటే దేవుని వాక్యానికి విధేయత మనం చూపటమే. ఇదిగో ఎన్నో లోపాలు ఉంటాయి. అబ్రహాం జీవితంలో ఉన్న లోపాన్ని కూడా మనం చూస్తాం ఇప్పుడు. కానీ దానికన్నా ముందు ప్రభువు మాటకు మనం ఎన్నిసార్లు విధేయతను కలిగి మనం జీవిస్తున్నాం? మన జీవితంలో ఉండాల్సిన రెండవది ఏంటో తెలుసా? అబ్రహాము ఎలా అయితే విధేయుడిగా ఉన్నాడో మన జీవితంలో విధేయత కలిగిన వారంగా మనం ఉండాలి. చూడండి 5వ వచనం మీరు చూస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అంత సమస్తమైన దానిని తీసుకొని వాళ్ళు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. ప్రయాణం చేసి మొదలుపెట్టి ఏం చేశారో తెలుసా? 6వ వచనం మీరు చూస్తే, అప్పుడు అబ్రహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి
మోరే దగ్గరనున్న సింధూరు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. దేశ సంచారము చేశాడు, చూశాడు. ఇదేంటో తెలుసా? అబ్రహాముకి దేవునిపై ఉన్న నమ్మకం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను బ్లెస్ చేస్తా, ఆశీర్వదిస్తా. అబ్రహాము సంచారం చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? ఇదిగో ఈ సంచారం నేను చేస్తున్నాను, చూడడానికి వెళ్తున్నాను, ఇది ఖచ్చితంగా ఎవరిస్తారు నాకు? ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆ ప్రామిస్ని గుర్తు చేసుకున్నాడు. చూసారా? దేవుని మీద నమ్మకం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మడం. ఈరోజు నా పిల్లలు మనల్ని ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఎందుకు నమ్ముతారు? నేను అడగకపోయినా నాకు చేస్తారు. నాకు కావాల్సింది ఏదో తీసుకొస్తాడు. నాకేం అవసరం, నేను అడగాల్సిన పని లేదు. కొన్నిసార్లు అడుగుతారు, మనం ఏం చేస్తాము? తీసుకురాము అని చెప్తాం. కానీ ఏదో ఒక సమయంలో గుర్తు చేసుకుంటాం, అరే వాడు అడిగాడు కదా. చూడండి, అబ్రహాము దేశ సంచారం చేశాడు. ఎందుకో తెలుసా? ఈ దేశాన్ని మొత్తం ప్రభువు నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నమ్మాడు. దేవుణ్ణి నమ్మడం అంటే అదే. మన జీవితాల్లో, సమస్యల్లో, శోధనల్లో, శ్రమల్లో ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతున్నాం మనం? దేవుణ్ణి నమ్మడం, నిజమైన దేవుడుగా ఆయన గుర్తించడం, అది విశ్వాస జీవితంలో ఉండాల్సిన 3వ లక్షణం. ప్రభువుని నమ్మడం. ఈ రోజున ప్రభువుని ప్రక్కన పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? వారి జీవితంలో ప్రభువుకి ప్రయారిటీ లేదు, ప్రాముఖ్యత లేదు, నమ్మకం లేదు, నమ్మడం లేదు వారు. 3వది, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, సంచారం చేశాడు. మనకు కూడా అబ్రహాము నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుని నమ్మడం. 4వది చూద్దాం. 4వది మీరు చూస్తే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై 7వ వచనం, నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, చూడండి, దేవుణ్ణి నమ్మాడు కదా. అందుకే వెంటనే ఏం చేశాడు తెలుసా? అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. అబ్రహాము ఒక్కడే. ఇక మధ్యలో ఎవరు లేరు. దేశం కాని దేశానికి వెళ్ళాడు. అక్కడ చూపిస్తున్నాడు. వెళ్ళిన దినాన్నుంచే ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టాడు. కొత్త ప్లేస్ కదా, కొత్త ప్రదేశం, ఏమీ తెలియదు. ఆ సరౌండింగ్స్లో ఎవరో వచ్చి తీసుకెళ్తారో తెలియదు. కానీ ప్రొటెక్షన్ ఇచ్చేవాడు దేవుడే. నమ్మాడు. మొట్టమొదటిగా ఆరాధించాడు ప్రభువుని. మన జీవితంలో మొట్టమొదటి ఆరాధికుడు ప్రభువే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ప్రభువుని నమ్మడం ద్వారానే ఆరాధన కూడా మన జీవితంలోంచి వస్తుంది. మొట్టమొదటిది ఏంటిది? ప్రత్యేకించబడడం. ప్రత్యేకతలో నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదము, నమ్మకం, వాటిల్లోంచి ఆరాధన బయటకు వస్తుంది. చూడండి, తర్వాత ఏమంటున్నాడో తెలుసా? తర్వాత మీరు వెళ్తే 9వ వచనం, అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి మీరు, 7వ వచనంలో ఒక బలిపీఠం కట్టాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? 8వ వచనంలో ఒక బలిపీఠం కట్టాడు. రెండైనాయి కదా. 9వ వచనంలో ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కునకు కూడా వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. అంతా ఇస్తానని చెప్పాడు కదా, నమ్మాడు. కానీ 10వ వచనం మీరు చూడండి. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఉన్న కాంట్రాస్ట్ మనం చూస్తాం. ఇక్కడ వరకు అబ్రహాము జీవితం ప్రభావవంతంగా ఉంది, అవునా? చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా. మనం కూడా అబ్రహాము జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను మనం ఈ 9వ వచనం వరకు మనం చూస్తాం. 10వ వచనం మీరు చూస్తే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం ఏం చేశాడో తెలుసా? మళ్ళీ బ్యాక్ టు ఈజిప్ట్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వచ్చేసాడు. పరిస్థితులు చూశాడు, అవునా? నువ్వు ఎక్కడున్నా అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, గొప్ప జనంగా చేస్తా అన్నాడు. అబ్రహాము ఏం చేయాలి ఇప్పుడు? ఆ దేశంలో కరువు ఉంది. అబ్రహాం ఏం చేయాలి? దేవుని మాటను
గుర్తుపెట్టుకోవాలి, అవునా? ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తానన్న ప్రభువు ఈ కరువు పరిస్థితిలో కూడా నన్ను ఆశీర్వదించగలడు. పరిస్థితులు చూశాడు కదా, పరిస్థితులు చూసి ఇదిగో అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత మళ్ళా ఏమైందో తెలుసా? వెనక్కి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఐగుప్తులో ఏముందో తెలుసా? ఫరో చాలా క్రూరమైన వాడు. ఐగుప్తు దేశం మీకు తెలుసు కదా. ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఫరో పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అందుకే మోషే ముందే నాకు మాట్లాడడం చేత కాదు, తప్పించుకోవడానికి మాట్లాడడం చేత కాదు. దేవుడేమో మోషే జీవితంలో ఉన్నటువంటి గొప్ప నాయకత్వం చూస్తే, మోషేలో నాయకత్వం చూస్తే మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? తనలో ఉన్న బలహీనతలను చూస్తున్నాడు. చూసారా? అబ్రహాము కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఇదిగో మళ్ళా నేను వెనక్కి వెళ్ళిపోతే ఇబ్బంది పడకుండా ఉంటానేమో, బహుశా ఆలోచించుంటాడు, కరువు ఉంది కాబట్టి. కానీ అబ్రహాము నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అబ్రహాము ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆ రోజున్న ప్రభు ఈ రోజు కూడా ఉన్నాడు కదా, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, నేను వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సింది అని అనుకోవాలి అబ్రహాము. పరిస్థితులు చూశారు. ఈ రోజున చాలామంది విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోవడానికి, వారి జీవితాల్లో ఉద్యోగం లేకపోవడానికి, వారి జీవితాల్లో ప్రభువును అట్టడుగున పరిస్థితిలో పెట్టేయడానికి కారణం ఏంటో తెలుసా? చుట్టూ పరిస్థితులను చూసి, ఏమనుకుంటారో అని చూసి, లేకపోతే వెళ్ళకపోతే నాకు అవదేమో అనుకోని పరిస్థితులు చూసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది? అబ్రహాము వెళ్ళాడు. దాని కారణంగా ఆయన జీవితంలో ఏమేమి వచ్చినా మనం ఇప్పుడు చూద్దాం. నేను మీకు చెప్పేది ఏంటంటే, విశ్వాసులంగా నాకు కూడా నేను తెలుసుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? పరిస్థితుల దృష్ట్యా మనం ప్రభువులోంచి వెనక్కి వెళ్ళకూడదు, విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళకూడదు. ఈ లోకంలో ఈ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యము కొద్ది కాలమే. లోకం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం చూడాల్సింది ఏంటో తెలుసా? అత్యున్నతమైన పరలోకాన్ని మనం చూడాలి. ఈ లోకంలో అట్లే ఉంటుంది. ఇదే పరలోకం కాదు, లోకం శాశ్వతం కాదు, శరీరం శాశ్వతం కాదు. అనారోగ్య పరిస్థితుల కారణంగా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, వెనక్కి వెళ్ళాడు. జరిగింది ఏంటో తెలుసా? 11వ వచనం మీరు చూడండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. కాబట్టి నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఏం చేస్తున్నాడు తెలుసా? పరిస్థితులు చూసి వెనక్కి వెళ్ళిన కారణంగా మొట్టమొదటి ఆయన జీవితంలో ఏమొచ్చిందో తెలుసా? భయం. ఏమొచ్చిందండి? భయపడుతున్నాడు. ఎవరికి? ఐగుప్తీయులకి. ఫరో ఏం చేస్తాడు తెలుసా? ఎవరన్నా బాగున్నారనుకోండి, ఏదో ఏ స్త్రీ అన్నా బాగుందనుకోండి, తీసుకెళ్ళిపోతాడు ఫరో, తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు ఫరో. దానికి భయపడ్డాడు. భయం ఆవరించింది ఆయన జీవితంలో. చూడండి, భయం ఆవరించిన కారణంగా ఏమంటున్నాడో తెలుసా? భయంతో పాటు ఆటోమేటిక్గా అబద్ధం వచ్చేసింది జీవితంలో. అర్థమైందా మీకు? మనం వెనక్కి వెళితే మన జీవితంలో జరిగేది మొట్టమొదటి భయం వస్తుంది, రెండవది అబద్ధం. ఏమొస్తుంది? మీరు ఒక మాట చెప్తాను నేను, మీ జీవితంలో భయంతో కూడిన బ్రతుకు ఎవరు ఆహ్వానిస్తున్నారు? భయం ఎప్పుడు మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభు మన జీవితంలోంచి వెళ్ళినప్పుడు, లేదా ప్రభువుకి మనం దూరంగా వెళ్ళినప్పుడు. పాపం చేసేవాడు భయపడతాడు. అర్థమైందా? పాపానికి బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి. గురి తప్పడం అని, ఆజ్ఞ అతిక్రమించడం అని, అతిక్రమము చేయడం అని, ఇవన్నీ చాలా ఉన్నాయి బైబిల్లో. మన జీవితంలో ఏదైనా గురి తప్పినా, అర్థమైందా, అతిక్రమం చేసిన వీటన్నిటి వల్ల ఏమొస్తుందంటే భయం ఆవరిస్తుంది మనల్ని. అందుకే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సాక్షి నిజంగా మన మీద ఆరోపణ చేసినప్పుడు మనం సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. భయం వల్ల ఏమొచ్చిందో తెలుసా? అబద్ధం వచ్చేసింది. అర్థమైందా?
ఈ రోజునంట క్రైస్తవులు అంట పాట పాడేటప్పుడు అబద్ధాలు పాడతారంట. ఏంటంట? అబద్ధాలు పాడతారంట. చూడండి, మనం ఆరాధన పాట పాడినా, ప్రార్థన ఏదైనా పాట పాడినా ఏం పాడుతున్నాం? ఆరాధన, స్తుతి ఆరాధన. ఏ పాట అండి అది? నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా అని ఆరాధన గీతం మనం పాడుతున్నాం. ఆరాధన గీతంలో నువ్వు ఆయన ఎంత శ్రేష్టంగా మనం చూసాం, మన జీవితంలో ఎంత శ్రేష్టంగా పెట్టుకున్నావు. పూజార్హుడైన దేవుణ్ణి మన జీవితంలో ఎంత హైప్ చేస్తున్నాం, ఆయన్ని ఎంత ఘనపరుస్తున్నాం మన జీవితం ద్వారా. అది మనం ఆలోచించాలి. అందుకే క్రైస్తవులు అబద్ధాలు పాడతారు, కానీ అబద్ధాలు పాడకూడదు. చూడండి, అబ్రహాం జీవితంలో రెండవది ఏమొచ్చిందో తెలుసా? పరిస్థితులు చూసి దేవుని వాక్యాన్ని మర్చిపోయిన కారణంగా, వాగ్దానాన్ని మర్చిపోయిన కారణంగా రెండవది అబద్ధం కూడా వచ్చేసింది. కానీ మీకు మాట చెప్తా చూడండి, 14వ వచనం చూస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? శారా, దేవుడు మంచి తల్లి, శారా మిక్కిలి సౌందర్యవతి అంట. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. మీకు మాట చెప్తున్నా చూడండి, వీళ్ళు ఏం చేశారో తెలుసా? శారా అందాన్ని పొగిడారు. ఎవరు? మిక్కిలి సౌందర్యం కలిగినది ఎవరంటే శారా. మీకు మాట చెప్తున్నా, ప్రభు మన తల్లులు కానీ, మన అక్కలకు కానీ, చెల్లెలకు కానీ మంచి అందాన్ని ఇచ్చారు కదా. శారా ఎప్పుడైనా సరే తన అందాన్ని బట్టి గర్వించి అబ్రహాముని యజమానుడు అనకుండా మానిందా? కదా. శారా ఎప్పుడైనా గర్వపడడం మనం చూసామా? తన జీవితంలో ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి శారా ఏం చేసిందంటే ప్రభువుని గణపరిచింది. ప్రభు ఏం చెప్పాడో అది చేసింది. అబ్రహాముకి లోబడి ఉంది. ఎందుకో తెలుసా? అబ్రహాము కూడా ప్రభువుతో మాట్లాడే వ్యక్తిత్వం గలవాడు గనుక. చూడండి ఇక్కడ. కానీ ప్రభు చేసింది ఏంటో తెలుసా? శారాని ప్రొటెక్ట్ చేశాడు, శారాని కాపాడాడు. ప్రభు ఏం చేస్తాడంటే కుటుంబాన్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు ఖచ్చితంగా. యజమానుడిగా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. యజమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉంటుంది, పిల్లల్ని, భార్యను కాపాడాల్సిన బాధ్యత. కానీ ప్రభు కూడా ఏం చేశాడో తెలుసా? శారా ఒక విధంగా భయంకరమైన పరిస్థితిలో ఉంది, అవునా? అక్కడ ఏదైనా జరగవచ్చు. కానీ ప్రభు ఏం చేశాడంటే ఆమెను ముట్టనీయలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో అబ్రహాము భార్య తనకే చెందింది కాబట్టి దేవుడు కాపాడాడు, ముట్టనిచ్చేవాడు కాదు. నిజంగా ఇంతకన్నా గొప్ప భద్రత ఎవరిస్తారు మనకు జీవితంలో? కొన్నిసార్లు మీకు మాట చెప్తున్నా చూడండి, కోవిడ్ టైంలో చాలామంది లక్షలు పెట్టి శవాలను ఇంటికి తీసుకొచ్చారు. కనీసం చూసే అవకాశం ఇవ్వకుండా ప్రొక్లైన్స్తో పాతిపెట్టిన వాళ్ళు నాకు ఎంతమంది తెలుసు, చాలామంది తెలుసు నాకు. ఆస్తి అక్కడికి రాదు. దేవుడు ఒక కుటుంబం గురించి, ఒక భార్య గురించి, తన బిడ్డ, తన దాసుడైన అబ్రహాము భార్యగా ఆయన ప్రొటెక్ట్ చేశాడు. ఆయన విశ్వాసులైన వారి కుటుంబాలను కాపాడేది, భద్రపరిచేది ఎవరంటే ప్రభువే భద్రపరుస్తాడు. చూడండి, ఇది మూడవది మనం చూస్తాం. నాలుగవది మనం చూస్తే 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. దేవుడే అన్నాడు అబ్రహాముతో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అన్నాడు, అవునా? కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఫరో ఇంటి వారిని వేధించటం మొదలుపెట్టాడు. ఎవరు? ప్రభు వేధించాడు, మహావేదనల చేత బాధించను. ఎవరు? దేవుడు. దీనికి కారణం ఎవరు? ఒక వ్యక్తి వేధించబడడానికి కారణం ఎవరయ్యారు? ఇక్కడ అబ్రహాం అయ్యాడు. ఎందుకో తెలుసా? ప్రభు వాగ్దానాన్ని ప్రక్కన పెట్టి ఇంకో మాట చెప్తున్నా చూడండి. ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాము నిజం చెప్తే, నా భార్య అని నిజం చెప్తే, బహుశా
ఆ రాజు దగ్గర అబ్రహాం వాక్యం చెప్పేవాడేమో, రాజుకి వాక్యం ఏంటో తెలిసేదేమో. కానీ ఏం చేశాడు? అబద్ధం చెప్పిన కారణంగా మహావేదనల చేత బాధించబడడానికి కారకుడు ఎవరయ్యా అంటే అబ్రహాం అయ్యాడు. మీకు మాట చెప్తున్నా చూడండి, మన ద్వారా ఒకరు ఆశీర్వదించబడాలి కానీ మన ద్వారా ఒకరు వేధించబడడానికి వీల్లేదు. విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సినదే. మన ద్వారా ఒకరు ఆశీర్వాదానికి మనం కారకులు అవ్వాలి, కానీ మన ద్వారానే ఒకళ్ళు బాధపడుతున్నారంటే చాలా జాగ్రత్తగా మనం జీవించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ అబ్రహామును బట్టి, తను చెప్పిన అబద్ధాన్ని బట్టి ఫరోని ప్రభు ఏం చేశాడో తెలుసా? శారాని కాపాడుతూ ఒకవేళ మహావేదనల చేత బాధించకపోతే శారా బలైపోయేదేమో పాపం. కానీ ఆ వేదనలకు కారణం ఇదంతా, ఈ వృత్తాంతానికి అంత కారకుడు ఎవరయ్యారంటే అబ్రహామే అయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానాన్ని మర్చిపోయే కారణంగా, దేవుని యొక్క మాటను మర్చిపోయిన కారణంగా. ఇది 17వ వచనం. 18వ వచనం మీరు చూస్తే అప్పుడు ఫరో ఏమంటున్నాడో తెలుసా? ఇగో నువ్వు చెప్పొచ్చు కదా, అబద్ధం చెప్పి నన్ను ఏం చేసావు, నువ్వు నాశనం చేసావు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఎందుకు తెలపలేదు, నువ్వు నాకు చేసింది ఏంటి నువ్వు? చూడండి 18వ వచనంలో ఫరో క్లాసు బీగుతున్నట్టున్నాడు కదా, ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పావు? నా భార్యగా చేసుకుందిరేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? 20వ వచనంలో సమస్తమును పంపివేసిరి, అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును. మీకు మాట చెప్తున్నా చూడండి, దేవుని మాట వినకుండా వెనక్కి వెళ్ళినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ పరిస్థితులన్నీ కలిగించి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికే తీసుకొచ్చాడు. మీకు దానియేలు గ్రంథం నేను చెప్తా ఉన్నాను కదా, ఇశ్రాయేలీలు బబులోను చెరలోకి వెళ్ళడానికి కారకులు ఎవరు? ఇశ్రాయేలీలే కదా. వాళ్ళే ఎందుకు అవిధేయులయ్యారు, దేవుని మాటను పక్కన పెట్టారు. దేవుడు ఏం చేశాడు? చెరలోకి తీసిపోయాడు. అక్కడ ఏం చేశారు? విపరీతంగా పనులు చేస్తున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు, వాళ్ళని భయంకరంగా హింస పెట్టారు. వారి జీవితంలో ఆరాధన పోయింది, ప్రార్థన పోయింది, యాజకత్వం పోయింది, బలులు పోయినాయి, సమాజ మందిరం లేదు. కానీ 70 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? మళ్ళా ప్రభువే వారిని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? మళ్ళీ తీసుకొచ్చాడు వెనక్కి. యాజ్ ఇట్ ఈజ్గా అబ్రహాం జీవితంలో అదే జరిగింది. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు. ఈ పరిస్థితులన్నీ కలిగించింది ఎవరు? దేవుడే. మళ్ళీ అప్పుడు గుర్తొచ్చింది. మీరు 13వ అధ్యాయం మీరు చదివితే 13వ అధ్యాయం 4వ వచనంలో 3వ వచనం అనుకుంటా చూడండి. 4వ వచనం, అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము వేసి, తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట అక్కడ అబ్రాము యెహోవా నామమున ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మళ్ళీ దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడో ఎప్పుడు జరిగిందో తెలుసా? అబ్రహాంకి అంత బుద్ధి వచ్చిన తర్వాత. విశ్వాసుల్ని ప్రభు తన బిడ్డలనే ఎందుకు శిక్షిస్తాడు తెలుసా? ఆయనకు వారి మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ ఇంకో మాట చెప్తారు చూడండి, అబ్రహాముని ఆశీర్వదించినంత గొప్పగా నాకు తెలిసి బైబిల్లో ఎవరు అంత గొప్పగా ఆశీర్వదించబడలేదేమో బహుశా. చూడండి, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా మనం దేవుణ్ణి నమ్మడం. మొట్టమొదటిది ఏంటిదండి? మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రత్యేకించబడడం. రెండవది విధేయత కలిగి ఒబే అవ్వడం. ప్రభు మాటకు, ప్రభు వాక్యానికి ఒబే కలిగి విధేయత కలిగి జీవించడం. దాని ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఇదిగో దేవుని వాక్యాన్ని నమ్మడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఆయన్ను ఆరాధించడం, మన జీవితంలో ఆరాధన వస్తుంది. అవి చేసినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆశీర్వదించబడతాం. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే, మర్చిపోతే దేవుణ్ణి,
ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తన బిడ్డల మీద ప్రేమ ఉంది కాబట్టి మరలా వారిని పరిస్థితులన్నీ తారుమారు చేసైనా మరలా ఎక్కడ తీసుకొస్తాడంటే తన దగ్గరకు. మీరు ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించండి. లోకంలో మనమే ఉన్నాం తల్లిదండ్రులుగా మనమే ఉండి మన పిల్లలను వారిని దారిలో పెట్టడానికి మనమే కొన్ని ప్రయోగాలు చేస్తాం వారి మీద. అవునా? అవసరమైతే వాడు చదవనంటే బెదిరించి మరి, అరే నువ్వు పని పోవాలి, సిమెంట్ పని పోవాలి, నేను కష్టపడినట్టు నువ్వు కష్టపడకూడదు అని చెప్పి వాడిని మోటివేట్ చేసి మరీ పంపిస్తాం కదా. ఎందుకంటే వాడి భవిష్యత్తు ఏంటో మనకు తెలుసు, వాడు భవిష్యత్తులో మనకులాగా అవ్వకూడదని. ఇదిగో ప్రభువు కూడా తన బిడ్డలని ప్రేమించాడు కాబట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో కదా మనల్ని ఉంచాడు కాబట్టి ఆయన మరలా వెనక్కి తీసుకురావడానికి, మరలా ఆశీర్వదించబడడానికి కారణం ఏం చేస్తాడంటే ఇవన్నీ కలిగించిన మరలా ఎక్కడ తీసుకొస్తాడు? మనం మొదట ఉండిన చోటుకి మళ్ళా తీసుకొస్తాడు. ప్రభువుకున్న గొప్పతనం ఏంటంటే విధేయత కలిగి వెనక్కి వస్తే పర్లేదు, ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ప్రభావం కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో కోల్పోవడానికి కారణం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోవడం, వాగ్దానాన్ని మర్చిపోవడం, దేవుని మాటలను మర్చిపోవడం. అలా కాకుండా ప్రభు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆయన వాగ్దానం మీద నిలబడతాడు. ఇప్పుడు మనం ఆశీర్వదించబడడానికి మనం ఏం చేయాలంటే, అబ్రహాము జీవితంలో మనం నెగిటివ్ ఎందుకు మాట్లాడుకున్నామో తెలుసా? తప్పు ఎందుకు మాట్లాడామో తెలుసా? ఆ తప్పు మనం చేయకుండా ఉండడానికి. కానీ అబ్రహాము జీవితంలో మనం ప్లస్లను తీసుకోవాలి. అబ్రహాము జీవితంలో ఉన్న పాజిటివ్స్ ఏంటిది? ఇదిగో దేవుని వాగ్దానం నమ్మాడు, మాటకు విధేయత చూపించాడు, ఎదురు మాట్లాడలేదు. ఇదిగో దానికి దేవుని మాటకు ఎదురు మాట్లాడకుండా ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఆశీర్వదించబడదాం. ఆయన ఆశీర్వాదానికి కారకుడు. మన జీవితాలు ఆశీర్వదించబడడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు మనం తీర్మానం చేసుకుందాం, నమ్ముదాం, ఆయన్ను ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.